హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏప్రిల్ 8 కరెంట్ అఫైర్స్ వీడియో. సో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు ఫస్ట్ టాపిక్ చూస్తే కనుక ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ వచ్చేసి ఈ స్కీమ్ స్టార్ట్ అయ్యి 10 years అనేది పూర్తి చేసుకుంటుంది అనమాట. అంటే స్కీమ్ స్టార్ట్ చేసి 10 years కంప్లీట్ అవ్వడం జరిగింది. ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్ చాలా ఇంపార్టెంట్ స్కీమ్ ఇది. సో ఇది ఎప్పుడు నుంచి స్టార్ట్ అయిందంటే ఏప్రిల్ 8, 2015 ఈ స్కీమ్ అనేది, ఈ పథకం అనేది ప్రారంభం అవడం జరిగింది. సో ఈ 2025తో 10 yearsలోకి అడుగు పెట్టడం జరిగింది ఈ స్కీమ్ ప్రధానమంత్రి ముద్రా యోజన. సో మరి ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది అంటే సూక్ష్మ మరియు చిన్న సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి రుణ సహాయం అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా. సూక్ష్మ మరియు చిన్న సంస్థలకు మరి ఎంతవరకు రుణం అనేది ఇవ్వడం జరుగుతుందంటే స్టార్టింగ్లో వచ్చేసి 10 లక్షల వరకు రుణం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో రీసెంట్గా ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్లో 20 lakhs వరకు రుణ పరిమితిని పెంచడం జరిగింది అన్నమాట. 20 lakhs వరకు రుణం అనేది ఈ స్కీమ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి గ్యారంటీ పూచీకత్తు లేకుండా ఈ రుణం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇందులో వచ్చేసి టోటల్గా 3 parts అనేవి ఉంటాయి. 3 విభాగాలుగా ఈ రుణ సహాయం అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందులో చూస్తే కనుక శిశు, కిషోర్, తరుణ్ ఇట్లా 3 విభాగాలుగా మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో తరుణ్ యొక్క విభాగం, ఈ తరుణ్ విభాగంలో లాస్ట్ 10 lakhs వరకు ఈ తరుణ్ విభాగంలో అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రీసెంట్గా వచ్చేసి 2024 బడ్జెట్లో ఈ రుణ సహాయంని 20 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించడం జరిగింది. సో అది ఎప్పటి నుండి అమలులోకి వచ్చిందంటే 20 లక్షల వరకు రుణ సహాయం అక్టోబర్ 20న 2024 ఇయర్లో ఈ 20 లక్షల వరకు రుణ పరిమితి అనేది పెంచడం అమలులోకి రావడం జరిగింది. అయితే ఇందులో ఎవరికి ఈ రుణ సహాయం అందిస్తారంటే SC, ST, OBC యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా, వారికి వ్యాపారాలు పెట్టుకోవడానికి ప్రోత్సహించే దిశగా ఈ రుణ సహాయం అనేది అందించడం జరుగుతుంది. సో గుర్తుంచుకోండి, ప్రధానమంత్రి ముద్రా యోజన స్కీమ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, రాష్ట్రపతి రీసెంట్గా పోర్చుగల్ పర్యటనను ప్రారంభించారని చెప్పాను కదా లాస్ట్ డే కరెంట్ అఫైర్లో. సో ఏప్రిల్ 7న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు పోర్చుగల్ పర్యటనలోకి వెళ్ళడం జరిగింది, పోర్చుగల్ దేశానికి. సో ఆ పర్యటనలో భాగంగా అక్కడ ఆ దేశం యొక్క మేయర్ అయినటువంటి లిస్బన్ మేయర్ అనే వ్యక్తి ప్రధానమంత్రికి సిటీ కీ ఆఫ్ ఆనర్ అనే గౌరవంతో సత్కరించడం జరిగిందనమాట. సో ఏ దేశ పర్యటనలో భాగంగా అంటే పోర్చుగల్ దేశ పర్యటనలో భాగంగా. సో గుర్తుంచుకోండి, ప్రధానమంత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి సిటీకి హాఫ్ ఆనర్ అనే పురస్కారంతో సత్కరించిన దేశం ఏంటంటే పోర్చుగల్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2024 సెలెక్టెడ్ ఇండికేటర్స్ డేటా. సో ఈ డేటాను వచ్చేసి కేంద్ర గణాంకాలు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వచ్చేసి రిలీజ్ చేయడం జరిగింది ఈ డేటా. సో ఇందులో వచ్చేసి కొంచెం డేటా అనేది ఇవ్వడం జరిగింది. అదేంటంటే మహిళలకు సంబంధించి దేశంలోని మొత్తం దేశంలో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అందులో మహిళల ఖాతాలు వచ్చేసి 39% ఉన్నాయంటే. నెక్స్ట్ గ్రామీణ మహిళలు చూస్తే కనుక 42% వరకు మహిళల ఖాతాలు ఉన్నాయి. గ్రామీణ మహిళల ఖాతాలు ఎన్ని ఉన్నాయి? 42% వరకు ఉందంటే. మహిళల ఖాతాలు వచ్చేసి దేశం మొత్తం మహిళలు చూస్తే కనుక 39% మహిళలకి ఖాతాలు, బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉన్నాయంట. ఈ రిపోర్ట్ అనేది చెప్తుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్టప్స్ ఉంటాయి కదా, అంకుర సంస్థలు. కనీసం ఒక మహిళా డైరెక్టర్ కలిగి ఉన్నటువంటి అంకుర సంస్థలు ఎన్ని ఉన్నాయంటే 2017 నాటికి 1943 అంకుర సంస్థల్లో మహిళా డైరెక్టర్స్ అనేవారు ఉన్నారంట, మహిళా డైరెక్టర్లు స్టార్టప్స్ సంస్థలలో. నెక్స్ట్ 2024 నాటికి ఈ సంఖ్య వచ్చేసి 17,405కు పెరగడం జరిగిందంట. అంటే గ్రోత్ అనేది మనం చూస్తున్నాం మహిళలు వివిధ రంగాలలో పార్టిసిపేట్ చేయడంలో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, డిజిటల్ థ్రెట్ రిపోర్ట్. ఈ డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ని మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కలిసి వేటి యొక్క సహకారంతో ఈ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగిందంటే సీసా, సర్టిన్ అండ్ సర్ట్ఫిన్, CSIRT, FIN ఈ 3 కలిసి ఈ మైటీ అనే మంత్రిత్వ శాఖతో కలిసి ఈ డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ని లాంచ్ చేయడం జరిగింది, విడుదల చేయడం జరిగింది. సో దేనికోసం అంటే BFSI అనే రంగం కోసం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్స్, ఈ రంగాల కోసం ఈ డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. సో భారత ప్రభుత్వం లాంచ్ చేసింది. సో మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే సైబర్ బెదిరింపులని అంచనా వేస్తుంది అండ్ రక్షణ భద్రతలు, సైబర్ రంగంలో కావాల్సినటువంటి రక్షణ భద్రతలను బలోపేతం చేయడానికి కొన్ని చర్యలను సిఫారసు అనేది చేయడం జరుగుతుంది ఈ డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ ద్వారా. సో గుర్తుంచుకోండి, డిజిటల్ థ్రెట్ రిపోర్ట్.
నెక్స్ట్ కరెంట్ అఫైర్, భారత్ అండ్ నేపాల్ ఈ రెండు దేశాల మధ్య సుప్రీంకోర్ట్స్, ఆ రెండు దేశాల సుప్రీంకోర్ట్స్కి మధ్య ఒక ఒప్పందం అనేది జరిగిందనమాట. సో ఏ దేశాలు? భారత్ అండ్ నేపాల్కి. సో ఎవరి ఆధ్వర్యంలో అంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి అయినటువంటి అర్జున్ రామ్ మేఘ్వాల్ సమక్షంలో ఈ ఒప్పందం అనేది కుదిరింది. సుప్రీంకోర్టులకు సంబంధించి న్యాయపరమైన ఒక ఒప్పందం అన్నమాట. సో దీంట్లో భాగంగా దేన్ని పంచుకుంటారు, ఏ దాంటి మధ్య ఈ ఒప్పందం కుదిరిందంటే సమాచార మార్పిడి. ఇరు దేశాల సుప్రీంకోర్ట్స్ మధ్య సమాచార మార్పిడికి సంబంధించి శిక్షణ కార్యక్రమాలు, నెక్స్ట్ న్యాయపరమైన అనుభవాలను పంచుకోవడం, ఈ దిశగా ఒక ఒప్పందం అనేది భారత్ అండ్ నేపాల్ సుప్రీంకోర్ట్స్ మధ్య జరిగిందనమాట. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఏడిఆర్ నివేదిక, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, ఏడిఆర్ నివేదిక 2023 and 2024 నాటికి సంబంధించి ఒక నివేదిక. ఇదేంటంటే జాతీయ పార్టీలు ఉంటాయి కదా, సో ఆ పార్టీలకి విరాళాలు అనేది కొన్ని కంపెనీలు కానీ సంస్థలు కానీ కొంత విరాళాలు అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట ఈ జాతీయ పార్టీలకు. సో ఆ విరాళాల స్వీకరణలో ఏ పార్టీ టాప్లో ఉంది దానికి సంబంధించిన డేటాని ఈ ఏడిఆర్ అనేది ఇవ్వడం జరిగింది, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్. సో ఇందులో చూస్తే కనుక అత్యధిక విరాళాలు స్వీకరించిన పార్టీ ఏదంటే బీజేపీ ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో బీజేపీ పార్టీకి అత్యధిక విరాళాలు లభించాయంట. సో టోటల్గా ఎంత మొత్తం లభించాయి 2023-24లో అంటే 2243 కోట్ల విరాళాలు ఈ బీజేపీ పార్టీకి లభించడం జరిగింది. అంటే టోటల్గా మొత్తం పార్టీలతో కంపేర్ చేసి మొత్తం చూస్తే కనుక మొత్తం ఇచ్చిన విరాళాలు వచ్చిన దాంట్లో 89% బీజేపీకి రావడం జరిగింది. అంటే సో బీజేపీ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి కాంగ్రెస్కి 280 కోట్లు అనేది విరాళాల రూపంలో రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి. మరి మొత్తంగా ఎంత అమౌంట్ అనేది రావడం జరిగింది విరాళాల రూపంలో అంటే 2544 కోట్లు విరాళాలు వస్తే అందులో వచ్చేసి బీజేపీకి అత్యధిక శాతం 89% వరకు బీజేపీకే రావడం జరిగింది. సెకండ్ ప్లేస్లో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ బీజేపీ పార్టీ యొక్క స్థాపన చూస్తానికి 1980 ఏప్రిల్ 6న బీజేపీ పార్టీ స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్ అనేది ఢిల్లీలో ఉంది. నెక్స్ట్ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించిందంటే 1885లో స్థాపించబడింది. సో మనం గుర్తుంచుకోవాలి, జాతీయ పార్టీలు వాటి స్థాపన కాలక్రమంలో కూడా అరేంజ్ చేయమని ఇస్తారన్నమాట. సో గుర్తుంచుకోవాలి. ఫస్ట్ కాంగ్రెస్ అనేది 1885లో ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ ఈ ఏడిఆర్ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఎప్పుడు ఏర్పడిందంటే 1999లో ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చేసి 1950 జనవరి 25న ఏర్పడడం జరిగింది. దీని యొక్క ప్రధాన కేంద్రం న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఏఐ రెడీనెస్ అసెస్మెంట్ మెథడాలజీ, ఏఐ రెడీనెస్ అసెస్మెంట్ మెథడాలజీ ఇన్ ఇండియా. ఈ యొక్క సదస్సు వచ్చేసి ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లోని టీ వర్క్స్లో ఈ ఏఐ రెడీనెస్ అసెస్మెంట్ మెథడాలజీ ర్యామ్ అనే ఒక సదస్సు అనేది జరిగిందనమాట. ఎన్నవ ఎడిషన్ అంటే 3వ ఎడిషన్. ఏ రోజున జరిగిందంటే ఏప్రిల్ 8న జరిగిందనమాట. సో ఏ సంస్థల యొక్క సహకారంతో ఈ యొక్క సదస్సు అనేది జరిగిందంటే ప్రోగ్రామ్ అంటే యునెస్కో, నెక్స్ట్ సౌత్ ఏషియా రీజనల్ ఆఫీస్ అండ్ మైటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ ఇకిగైలా అనే వీటి యొక్క సహకారంతో ఇది ర్యామ్ అనేది జరిగిందనమాట ఒక ప్రోగ్రామ్. సో ఇందులో వచ్చేసి థీమ్ ఇస్తే కనుక ఇక్కడ దీనికి ఒక థీమ్ అనేది కూడా ఉంది, షేపింగ్ ఎథిక్స్ ఇన్ ఏఐ గవర్నెన్స్, షేపింగ్ ఎథిక్స్ ఇన్ ఏఐ గవర్నెన్స్, గవర్నమెంట్ మల్టీలాటరల్ పర్స్పెక్టివ్స్ వచ్చేసి దీని యొక్క థీము గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి పోషణ్ పక్వాడా అనే ఒక కార్యక్రమం 2025. సో ఇప్పుడు 2025 వచ్చేసి ఇది వచ్చేసి 7th ఎడిషన్. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఏప్రిల్ 8 నుంచి 22 మధ్యలో ఒక 15 days ప్రోగ్రామ్ అన్నమాట. పోషణ్ పక్వాడా 7th ఎడిషన్. సో ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ పోషణ్ పక్వాడా అనే కార్యక్రమం జరుగుతుందంటే కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో. సో దేని గురించి ఇదంటే చిన్నపిల్లల్లో కానీ మహిళలకు కానీ పోషకాహారంపై ఒక అవగాహన కార్యక్రమం అన్నమాట. ఇది పోషకాహారంపై అవగాహన కార్యక్రమం. సో ఈ పోషణ్ పక్వాడా వచ్చేసి 4 themes అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది. సో ఇక్కడ 4 themes అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మొదటి 1000 రోజులు, ఇక్కడ 10,000 అని ఉంది. మొదటి 1000 రోజులు అంటే బేబీ పుట్టిన నుంచి మొదటి 1000 రోజులు ఎలాంటి పోషకాహారం అందించాలి అలాంటి దానిపై. నెక్స్ట్ వచ్చేసి పోషణ ట్రాకర్. నెక్స్ట్ CMAM తీవ్రమైన పోషకాహార లోపాన్ని గుర్తించి నివారిస్తుందన్నమాట. నెక్స్ట్ బాల్యంలో స్థూలకాయం అనేది పెరిగిపోతుంది కదా ఇటీవల పిల్లలు. సో వాటి యొక్క నివారణకి కొరకు ఈ 4 themes అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో పోషకాహార లోపాన్ని నిర్వహించడం, సో పోషకాహార లోపంపై అవగాహన అనేది కల్పించడం జరుగుతుంది ఈ పోషణ్ పక్వాడా అనే కార్యక్రమంతో. నెక్స్ట్ కరెంట్ అఫైర్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్
వచ్చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కేంద్రం వచ్చేసి ఒక నివేదికని ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఏ మంత్రిత్వ శాఖ అంటే కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ ఈ నివేదికను, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన నివేదికను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సమర్పించిందన్నమాట. ఎవరు? కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. సో ఇందులో ఏంటంటే నివేదికలు ఏం చెప్తున్నారంటే టోటల్గా దేశంలో అంటే ఎన్నైతే రాష్ట్రాలను సెలెక్ట్ చేశారో అందులో 13,056 చదరపు కిలోమీటర్ల భూమి, అటవీ భూమి ఏదైతే ఉంటుందో అది ఆక్రమణకు కబ్జాలు అలాంటి వాటికి గురైందంట. ఆక్రమణకు గురైనట్టు ఈ నివేదిక చెప్పడం జరుగుతుంది. సో అందులో టాప్ రాష్ట్రాలు ఏమున్నాయంటే ఎక్కువగా ఫస్ట్ మధ్యప్రదేశ్లో 5,460 చదరపు కిలోమీటర్ల అటవీ భూమి ఆక్రమణకు గురైంది. నెక్స్ట్ అస్సాం వచ్చేసి 3,620 చదరపు కిలోమీటర్లతోటి. నెక్స్ట్ కర్ణాటక వచ్చేసి 863 చదరపు కిలోమీటర్ల అటవీ భూమి. నెక్స్ట్ తమిళనాడు వచ్చేసి 157 చదరపు కిలోమీటర్ల అటవీ భూమి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 133 చదరపు కిలోమీటర్ల అటవీ భూమితో అటవీ భూమి అనేది ఆక్రమణకి గురి కావడం జరిగిందనమాట. సో వచ్చేసి ఇక్కడ 20 రాష్ట్రాలు ప్లస్ యూనియనరీ కేంద్రపాలిత ప్రాంతాల ఈ నివేదికను ఈ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకి సమర్పించడం జరిగిందంట. సో అన్ని రాష్ట్రాలు నివేదికను ఇవ్వలేదు, 20 రాష్ట్రాలు ప్లస్ యూటీలు కలిసి ఈ నివేదికను ఇవ్వడం జరిగిందనమాట. సో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వచ్చేసి ఎప్పుడు స్థాపించడం జరిగిందంటే 2010లో స్థాపించడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ప్రాజెక్ట్ వర్ష 2026లో ఈ ప్రాజెక్ట్ వర్షలో భాగంగా భారత్కి తొలి అణు ఓడ నౌకాదళ స్థావరం అనేది ప్రారంభించబోతున్నారు 2026లో. ప్రాజెక్ట్ వర్షలో భాగంగా భారత్కి తొలి అణు ఓడ నౌకాదళ స్థావరం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే ఆంధ్రప్రదేశ్లోని రణబెల్లి అనే ప్రాంతంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దేంట్లో భాగంగా అంటే ప్రాజెక్ట్ వర్ష. నెక్స్ట్ కరెంట్ అఫైర్, కలాం 100 ఇంజన్ టెస్ట్ అనేది విజయవంతంగా పరీక్షించడం జరిగిందంట. సో ఇది వచ్చేసి ఈ కలాం 100 ఇంజన్ని దేనిలో ఉపయోగిస్తున్నారంటే విక్రమ్ 1 రాకెట్స్, స్కై రూట్ ఏరోస్పేస్కి సంబంధించినటువంటి విక్రమ్ 1 రాకెట్లో ఈ కలాం 100 ఇంజన్ టెస్ట్ అనేది ఉపయోగిస్తారంట. సో ఆ ఇంజన్ అనేది విజయవంతంగా పరీక్షించడం జరిగింది. ఈ స్కై రూట్ ఏరోస్పేస్ వచ్చేసి ఎక్కడ ఉందంటే హైదరాబాద్కి చెందినటువంటి ఒక ప్రైవేట్ సంస్థ. నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇటీవల రక్షణ మంత్రిత్వ శాఖ వచ్చేసి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్తో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. సో దేని కొరకు ఈ ఒప్పందం అంటే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ల కొరకు రక్షణ మంత్రిత్వ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సో ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లు దేనిలో యూజ్ చేస్తారంటే M117V5 హెలికాప్టర్ల కోసం వీటిని ఈ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లు అనేది యూజ్ చేస్తారంటే. సో దానికి సంబంధించిన ఒప్పందం బెల్తో కుదుర్చుకోవడం జరిగింది రక్షణ మంత్రిత్వ శాఖ. టోటల్గా 2,385 కోట్ల ఒప్పందం అనేది జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024. ఈ ఇండెక్స్ ప్రకారం మన భారత్ యొక్క డీటెయిల్స్ చూస్తే కనుక భారత్లో మొక్కల కంటే జంతుజాతులకే ఎక్కువ ప్రమాదం ఉన్నట్టు ఈ ఇండెక్స్ తెలపడం జరుగుతుంది. మొక్కల కంటే జంతుజాతులకే ఎక్కువగా ప్రమాదం ఉందంట. సో అందులో ఏంటంటే క్షీరదాలు, చేపలు, ఉభయచరాలు అధికంగా ముప్పులో ఉండడం జరుగుతుంది, అంటే అంతరించిపోతున్నాయంట. సో మొక్కల కంటే వీటికి ఎక్కువ ప్రమాదం భారత్లో ఉందంట. సో ఏ నివేదిక చెప్పిందంటే గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తే కనుక IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, IUCN ఎప్పుడు స్థాపించడం జరిగిందంటే 1948 స్విట్జర్లాండ్లోని గ్లాండో వేదికగా ఇది పనిచేయడం జరుగుతుంది IUCN. సో IUCN చాలా మనం న్యూస్లో చూస్తూ ఉంటాం. IUCN రెడ్ లిస్ట్ అట్లా అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది కదా. సో IUCN ఇదే. నెక్స్ట్ వచ్చేసి ఐవోనియన్ దీవులు ఇవి ఎక్కడ ఉన్నాయంటే గ్రీస్లో ఉన్నాయి. సో ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఈ లెఫ్కడ ఐవోనియన్ దీవులు గ్రీస్లోని లెఫ్కడ అనే ప్లేస్లో ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మొదటి పురాతన గ్రీకు థియేటర్ని కనుగొనడం జరిగిందంట. మొదటి పురాతన గ్రీకు థియేటర్ ఏదైతే ఉందో అది ఈ ఐవోనియన్ దీవుల్లో కనుగొనడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే గ్రీస్లో ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, 2030 నాటికి మనిషిని మించిన మేధస్సు అనేది వస్తుందంట. 2030 నాటికి మనిషిని మించిన మేధస్సు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దానికి మించినది అండ్ మనిషికి మించింది ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి 2030 నాటికి ఇది మనిషిని మించిన మేధస్సుతో వర్క్ చేస్తుందంట. సో ఏ సంస్థ చెప్పింది అంటే గూగుల్ డీప్ మైండ్ సంస్థ ఒక హెచ్చరికను జారీ చేయడం జరిగింది. సో ఇది మనిషిని మించిన మేధస్సుతో కలిగి ఉంటే మానవాళికి ప్రమాదం కలిగి ఉంటుంది అన్నట్టు ఒక హెచ్చరికను గూగుల్ డీప్ మైండ్ సంస్థ చెప్పడం జరిగింది.
నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంతర్దృష్టి. ఈ అంతర్దృష్టి అంటే ఏంటంటే డార్క్ రూమ్ అన్నమాట. డార్క్ రూమ్ సెన్సరీ స్పేస్. ఇదేంటంటే మనం ఇప్పుడు బ్లైండ్గా ఉన్న వాళ్ళు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారో ఈ అంతర్దృష్టి అనే ఒక డార్క్ రూమ్ ద్వారా అలాంటి ఎక్స్పీరియన్స్ అనేది చేయడం జరుగుతుంది. అంటే బ్లైండ్ వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంటారో, వాళ్ళ యొక్క అసలు ఏమి కనిపించకపోతే ఎలా ఉంటుంది, అలాంటి వాళ్ళ యొక్క రియల్ ఎక్స్పీరియన్స్ని ఈ అంతర్దృష్టి డార్క్ రూమ్ ప్రోగ్రామ్ ద్వారా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అంట. సో విజువల్లీ డిసేబిలిటీ అవేర్నెస్ అంటే వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారో దాని గురించి అవగాహన కార్యక్రమం అన్నమాట. సో దీన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిసబిలిటీస్, డెహ్రాడూన్ కేంద్రంగా ఈ ఇన్స్టిట్యూట్లో ఈ అంతర్దృష్టి అనే ఒక డార్క్ రూమ్ సెన్సారీ స్పేస్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏంటంటే ఇక్కడ బ్లైండ్ పీపుల్ చూడకుండా ఎలాంటి అదేమంటారు ఎక్స్పీరియన్స్ చేస్తారో వాళ్ళకి ఏం కనిపించదు కదా. సో అలాంటి ఎక్స్పీరియన్స్ని మనం కూడా ఈ డార్క్ రూమ్ ద్వారా చేయొచ్చు అంట. సో ఎక్కడ ప్రారంభించారంటే ఇది డెహ్రాడూన్లోని ఒక ఇన్స్టిట్యూట్లో. సో ఇవండి ఫ్రెండ్స్ ఇదొకటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.